ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తుంటే గట్టి టార్గెట్గానే మాట్లాడినట్టు అనిపిస్తోంది. ఒక్క లోకేష్ గారు చంద్రబాబు గారి దగ్గర నుంచి మొదలుపెడితే ఇటు మీడియాని కావచ్చు, ఇటు పోలీస్ అధికారులని, మొన్న మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్లో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని కావచ్చు, మీడియాని కూడా ఆయన కలపటం, ఇదంతా చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని పరామర్శించడం వెనక, లేకపోతే ఈ వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి మాటలకి ఉద్దేశాలు వెతకటం అనేది వేస్ట్. ఎందుకు అంటే అతనికి కొంచెం మెంటల్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు అన్నట్టుగా నాకైతే అనిపిస్తున్నది. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు కానీ, అతని గెస్చర్స్ కానీ, అతను తడతడకి అన్ని విషయాలు మర్చిపోవటం కానీ, ఆ మర్చిపోయిన వాటిని మళ్ళీ కాగితాలు చూసి మళ్ళీ చెప్పటం కానీ, ఇవన్నీ చూస్తే పేరు కూడా పక్కాడు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద నాకైతే డౌట్ కలుగుతున్నది. సత్యవర్ధన్ పేరు కూడా పొరపాటు చెప్పాడండి. పొరపాటు చెప్పాడు. అసలు అన్నీ అంతే. జగన్మోహన్ రెడ్డికి మామూలుగా వచ్చి చెప్పాలి అంటే, ఇప్పుడు అక్కడ విజయవాడ వచ్చింది, ఏదో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఇనాగరేషన్కో, గ్రీన్ ఎనర్జీ గురించి ఒక సదస్సులో మాట్లాడాలి అంటే కాగితాలు తీసుకొచ్చాడు అంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ చాలామందికి తెలియదు కాబట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడాలన్న ఉద్దేశంతో ఎవరన్నా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తోటి కాగితాలు రాయించుకొని తెచ్చుకొని అవి చూసి మాట్లాడాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉంటే అది మాట్లాడటానికి పేపర్లు ఏంటి? బుర్ర ఉందా నీకు అసలు బుర్ర ఏమైనా ఉందా? వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే నీకు ఎందుకు అరెస్ట్ చేశారో నీకు తెలుసు, కేసు ఏంటో నీకు తెలుసు, నీకు అన్ని విషయాలు తెలిస్తే ఇంత కట్ట పేపర్లు తెచ్చుకున్నాడు చదువుకోవడానికి. అసలు అతనికి మానసికంగా ఏదన్నా ఉందా అని నాకైతే డౌట్. ఎందుకంటే వల్లభనేని వంశీ పేరు కూడా పేపర్ చూసి చెప్పాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే ఆ కేసు చూస్తాం, అన్ని తప్పులు, అబద్ధాలు, మొత్తం అబద్ధాలన్నీ రాసుకొని, అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో చూస్తే ఏంటి అంటే, నిజాలు చెప్పాలంటే పేపర్లు అక్కర్లేదు కానీ అబద్ధాలు చెప్పాలంటే పేపర్లు అవసరం. అందుకని బహుశా ఈ అబద్ధాలు చెప్పడానికి ఈ పేపర్ల మీద రాసుకొని తెచ్చుకున్నాడు. ఇంత కట్ట పేపర్లు చదువుతున్నాడు అక్కడ కూర్చొని. ఒక్కొక్క సెంటెన్సు రెండు సార్లు చదువుతున్నాడు. మీకు సెకండ్ లైన్ వెతుకునే లోపు ఫస్ట్ లైన్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా నాకు తెలిసి కొంచెం మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకైతే చాలా స్పష్టంగా కనపడుతుంది. మొత్తం అసలు తెలుగుదేశం పార్టీ, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద అసలు దాడి జరగలేదని చెప్పాడు ఒక సెంటెన్స్లో. అయితే మీరు చూడండి, అసలు దాడి జరగలేదు, అసలు దాడే ఫ్యాబ్రికేటెడ్ అంటాడు, దాడే తప్పు అంటాడు, అసలు దాడే జరగలేదు అంటాడు. మరి పార్టీ ఆఫీసుని ఎవరు తగలబెట్టారు? మరి అక్కడ ఉన్న కార్లను ఎవరు తగలబెట్టారు? అది చెబుతున్నా. ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీసుని చంద్రబాబు నాయుడే తగలబెట్టుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి కదా, నువ్వు ముఖ్యమంత్రి, లా అండ్ ఆర్డర్ నీ దగ్గరే ఉంది కదా. లా అండ్ ఆర్డర్ నీ దగ్గరే ఉన్నప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆఫీసును వాళ్లే తగలబెట్టుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటి, ఈ పట్టాభి ఏదో మాట్లాడినందుకు తెలుగుదేశం వాళ్ళు ఇటు వచ్చారట, వైసీపీ వాళ్ళు అటు వెళ్ళారట. నువ్వు అసలు ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి చేసావా 5 ఏళ్ళు? తెలుగుదేశం వాళ్ళు ఇటు రావటం ఏంటి, వైసీపీ వాళ్ళు అటు పోవటం ఏంటి? నువ్వేం చేస్తున్నావు? లా అండ్ ఆర్డర్ నీ చేతిలో ఉంది. వైసీపీ వాడు తెలుగుదేశం ఆఫీస్ దాకా ఎట్లా వచ్చాడు? ఆపాల్సిన బాధ్యత నీది కాదా? వచ్చారు, ఇక్కడ తగలబెట్టారు. కేసులు ఎవరి మీద పెట్టావు? 35 మంది మీద, తెలుగుదేశం వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు. నువ్వు ఏంటి? నీ రాజ్యం ఏంటి? అదంతా అయిపోయింది. ఈ కేసు గురించి అసలు అది కేసు కాదంటాడు, ఆ కేసు కాదంటాడు. ఇంకొక పాయింట్ ఏం చెప్పాడు? అన్ని అబద్ధాలే, అబద్ధాల్లో నుంచే మనం ఏరుకోవాలి ఆణిముత్యాలని.
ఇది ఇంకొక ఆణిముచ్చే అబద్ధం ఏంటి అంటే దళిత యువకుడు మెజిస్ట్రేట్ దగ్గరకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ని మార్పిచ్చారంటాడు. దళిత యువకుడు అక్కడికి మెజిస్ట్రేట్ దగ్గరకు వచ్చి కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పిందే ఈ వల్లభనేని వంశీ కుట్ర. అదే ఇప్పుడు కేసు నడుస్తున్నది. అట్లా ఆ కుర్రాడితోటి చెప్పించటానికి వల్లభనేని వంశీ ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు, శారీరకంగా హింసించాడు, ఎక్కడెక్కడో తిప్పాడు, ఆ తర్వాత తీసుకొచ్చి ఇది పెట్టాడని క్లియర్ కట్గా కేసు అది పెట్టి ఈ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే దాడి కేసు గురించి చెప్తుంటాడు. తెలుగుదేశం ఆఫీసు తగలబెట్టిన కేసు గురించి చెప్తాడు. అది తప్పు అంటాడు. మరి ఇది తప్ప, ఇది ఫాల్స్ కేసు అంటాడు. నువ్వు ఫాల్స్ కేసు, ఏది ఫాల్స్ కేసు? దళిత యువకుడు సత్యవర్ధన్ పేరు కూడా నీకు తెలీదు. అంటే సత్యవర్ధన్ తెలుగుదేశం ఆఫీసులో పనిచేసే వ్యక్తి కాబట్టి పేరు తెలియకపోవచ్చు, కానీ ఇతనికి వైసీపీ వాళ్ళ పేర్లే తెలియదు. అందుకనే కాగితం మీద రాసుకొచ్చుకున్నాడు. మొదటి ఇచ్చిన కంప్లైంట్ వ్యాలిడ్ అవుతుంది, రెండోసారి ఇచ్చిన కంప్లైంట్ వ్యాలిడ్ కాదంటాడు. కరెక్టు. సత్యవర్ధన్ మొదటి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వల్లభనేని వంశీ తన అనుచరులతో దాడి చేయించాడనేది మొదటి కంప్లైంట్. అంటే వల్లభనేని వంశీ అసలు ఆ ఏరియాలోనే లేడు, కావాలని వల్లభనేని వంశీ మీద ఇప్పుడు కేసు పెట్టించారు, ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేశారు, కానీ ఆయన పేరు అసలు అక్కడ ఎక్కడ లేరు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ మర్డర్ జరిగినప్పుడు మనం అక్కడే ఉన్నామా? లేవు కదా. గూగుల్ టేక్అవుట్లో తెలిసింది. బాబాయ్ మర్డర్ చేసిన వాళ్ళందరూ అక్కడ మర్డర్ ప్లేస్లో ఉన్నారా? తర్వాత జరిగిపోయిన తర్వాత రక్తం కడగడానికి వచ్చారు. అందుకని అక్కడ ఉండాల్సిన పని లేదు. ఫ్రాక్షనిస్టులు చేసే పని మర్డర్లు ఇవే, ఇట్టగే ఉంటాయి. వాడు వెళ్ళి చెన్నైలో హాస్పిటల్లో చేరతాడు, ఇక్కడ మర్డర్ జరుగుతుంది. నాకు తెలియదండి, నేను చెన్నైలో హాస్పిటల్లో ఉన్నానండి, నాకు తెలియదండి అంటాడు. ఇవన్నీ అట్టగే జరుగుతుంటాయి కేసులు. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి కరెక్ట్గా లేదు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆయన పీరియడ్లో జరిగినవన్నీ ఇప్పుడు జరిగినట్టుగా అనుకుంటున్నాడు. నేను మళ్ళీ మీ అంతు చూస్తానంటున్నాడు. అందరిది అంతు చూస్తాట. ఎంతమంది అంతు చూస్తాడో తెలియదు. నువ్వు అధికారంలో ఉన్నంతకాలం నువ్వు చూసిందే అది. అందరి అంతు చూసావు కదా. ఇప్పుడు బుద్ధి మార్చుకోవాలి. నీకు మార్చుకోవటం అనేది నీకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది హీరోయిజం అనుకుంటున్నావు. ఈ హీరోయిజం నడవదు ఇక్కడ. నీకు ఇక్కడ నువ్వు ఎన్ని తిప్పలన్నా పడు, నువ్వు ఎంతమందితోటి సీఎం అని అర్పించుకో. నేను మీకు ఇదే డిబేట్లో మొన్న చెప్పాను. నేను మీకు మళ్ళీ వస్తాడు చూడండి, 10 మందిని పెట్టి సీఎం అని అర్పించుకుంటాడు చూడండి అని చెప్పా. అదే జరిగింది ఇవాళ. మొత్తం ట్రాఫిక్ ఆపుకొని బాగా క్రౌడ్ ఉన్నట్టు చూపిస్తాడని చెప్పా. అదే చేశాడు. అంటే అదే ఆర్కెస్ట్రా, అదే పాట కచేరీ, మ్యూజిక్ కచేరీ ఎన్నిసార్లు చేస్తావు జగన్మోహన్ రెడ్డి? చూసే వాళ్ళకి, నీ పార్టీ వాళ్ళకే చిరాకు పుడుతున్నది. ఇక్కడ మొత్తం వల్లభనేని వంశీ అసలు చాలా సౌమ్యుడు. అంటే పక్కన వాళ్ళ ఆవిడ ముసిముసి నవ్వుకుంటున్నది. అంటే ఈ పిచ్చోడు ఇట్లా చెప్తున్నాడు ఏంటి? వల్లభనేని వంశీ సౌమ్యుడు ఏంటి? ఇన్ని నేరాలు ఉన్నాయి, 16 కేసులు ఉన్న విషయం ఆమెకు కూడా తెలుసు. క్రిమినల్ కేసులు ఉన్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి. ఇంకా కొత్త కేసులు ఏవో వస్తూ ఉన్నాయి, ఇంకా చాలా అక్రమాలకు సంబంధించి. ఇవన్నీ ఉంటే మా ఆయన్ని పట్టుకొని అమాయకుడు అంటాడు ఏంటి అని చెప్పి ఆమె నవ్వుతూ ఉన్నది. ఇటువంటి ఒక విచిత్రమైన చేష్టల్ని జగన్మోహన్ రెడ్డి మానేయటం అనేది ఉత్తమం. లేకపోతే 10 మందిని పెట్టి సీఎం అని అర్పించుకుంటూ తిరుగుతూ ఉంటే చాలా మార్కెట్లో కూడా చాలా అసహ్యంగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఫీడ్బ్యాక్ ఏమొస్తున్నదో తెలియదు, కానీ ప్రతిసారి సీఎం నిన్నటిదాకా ఉన్నాడు కదా, సీఎంగానే ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా, స్క్రిప్ట్ ఒక పెద్ద పుస్తకం స్క్రిప్ట్ రాసి చెప్పినా, అక్కడ 161 స్టేట్మెంట్లో ఏదైతే చెప్పాడో ఆ సత్యవర్ధను, అదే 164 స్టేట్మెంట్లో, అంటే 161 పోలీసుల ముందర చెప్పేది, 164 జడ్జి ముందర చెప్పేది.
అవే విషయాలు చెప్పాడు. ఆ విషయాల్లో మొత్తం వల్లభనేని వంశీ ఎట్లా కుట్ర పన్నాడు ఏంటి అనేది మొత్తం స్పష్టంగా ఉంది. వల్లభనేని వంశీకి అంతకు ముందు అంటే ఆ దాడి కేసులో, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసులో A71గా ఉన్నాడు. ఇప్పుడు A1కి ప్రమోషన్ వచ్చింది. దళిత యువకుడి కిడ్నాప్ కేసులో A1గా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ A1గా ప్రమోషన్ రావటంతో ఆ కేసులో కూడా, మొదటి కేసులో కూడా ఇప్పుడు FIRని మార్చబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం కూడా తెలుసుకో. A71గా ఉన్నాడు కదా, అంటే కుట్ర పన్నాడు. ఇక్కడ దళిత యువకుడి దాంట్లో కుట్ర పన్నాడు కాబట్టి, దేనికి కుట్ర పన్నాడు? ఆ కేసుని బలహీనపరచడానికి ఇక్కడ కుట్ర పన్నాడు కాబట్టి, ఆ కేసులో కూడా ఇతని ప్రమేయం ఉన్నది అని ఎస్టాబ్లిష్ అవుతున్నది కాబట్టి, ఆ కేసులో కూడా ఇతన్ని A71 నుంచి A1కి తీసుకురాబోతున్నారు పోలీసులు. జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో. అది తెలుసుకొని అప్పుడు మళ్ళీ వద్దు కానీ మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా A71 తెచ్చి A1గా పెట్టాడని చెప్పి చెబుతూ కానీ అది కూడా స్క్రిప్ట్ రాయించుకో, ఇప్పుడే రాయించుకొని రెడీగా పెట్టుకో. ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అసలు కిడ్నాప్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు అందుకని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు కూడా ఈ వల్లభనేని వంశీ మెడకి బలంగా చుట్టుకున్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త ఇంకో స్క్రిప్ట్ రాయించుకో. A71 నుంచి A1కి ప్రమోషన్ ఇవ్వబోతున్నారు ఆ కేసులో. ఈ కేసులో ఎటు A1. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.